ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఫినాన్స్ కింగ్ పిన్ సునీల కుమార్ అహూజా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీసుకున్న అప్పు కట్టినా వడ్డీ చెల్లించినా కూడా తనఖా భూమిని బాధితులకు తిరిగి ఇవ్వటం లేదు. మరోవైపు సునీల్ కుమార్ అహూజా రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది పోలీసులను మేనేజ్ చేస్తూ తమపైనే కేసులు పెట్టిస్తున్నాడంటూ అహూజా బాధితులు చెప్తున్నారు. దీంతో న్యాయం కోసం బాధితులు రోడ్డెక్కారు. ఇక పోలీసుల కళ్ళు కప్పి సునీల్ కుమార్ అహూజా, ఆశిష్ అహూజా విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే విదేశాల నుంచే తన అనుచరులతో మాట్లాడుతూ బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా దిబ్బిపేటలోని 6 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో బాధితుల భూముల్లోకి వచ్చి బాధితులపై దాడులు చేసి భూములను కాజేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, సునీల్ కి సంబంధించి ఇంకా ఏమేమి చెప్తూ ఉన్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? సౌమ్య, సునీల్ కుమార్ అహూజా ఇప్పటికే భారీ మోసాలకు పాల్పడ్డాడంటూ కూడా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసులు కూడా నమోదయ్యాయి. పోలీసుల కళ్ళుగప్పి విదేశాలకు పారిపోయిన సునీల్ కుమార్ అహూజా తన అనుచరుల ద్వారా ఇంకా దౌర్జన్యాలను, దారుణాలను కొనసాగిస్తున్నాడు. బాధితుల భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ తిరిగి తన మనుషులతో ఇక్కడ కొంతమంది పోలీసుల అధికారులను మేనేజ్ చేస్తూ కూడా బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే ఇంకా తన మనుషుల ద్వారా భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దోబిపేటలో ఉన్న సర్వే నెంబర్ 410లో ఉన్న 2 ఎకరాల భూమిని, బాధితుడికి సంబంధించినటువంటి భూమిని తన 2 మనుషులను పంపించి కాజేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇక్కడ బాధితుడిపైనే తిరిగి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి విదేశాలకు పారిపోయిన సునీల్ కుమార్ అహూజా తన మనుషులను పంపించి బాధితుల మీద కేసులు నమోదు చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ భూములను కోట్లాది రూపాయల విలువైన భూములను తిరిగి వాళ్ళు కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సునీల్ కుమార్ అహూజా పైన మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ భూమి ఏదైతే శంకర్పల్లి మండలంలో ఉన్నటువంటి ఈ భూమికే నిన్న 2-3 రోజుల నుంచి కూడా సునీల్ కుమార్ అహూజా మనుషులు ఉమా మహేష్ తో పాటుగా అన్వర్ అనే 2 మనుషులు వచ్చి దీన్ని ఆధీనంలోకి స్వాధీనం చేసుకునే కుట్రలు చేశారు. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ అహూజా వల్ల మేము మోసపోయాం, మాకు న్యాయం చేయాలన్నట్టు. కానీ ఇక్కడ తిరిగి బాధితులపైన కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది. ఎందుకంటే దాదాపు 10 రోజులుగా 15 రోజులుగా పోరాటం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ కూడా. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇప్పటికే సునీల్ కుమార్ అహూజా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. మీరు కూడా కేసు పెట్టారు, కానీ ఇక్కడ మీ మీదనే కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మోకిలాలో సేమ్ ఇతనికి నేను తీసుకున్న డబ్బుల కాడికి దోబిపేట్ మోకిలాలో 3 ప్రాపర్టీల మీద లోన్ తీసుకోవడం జరిగింది. తిరిగి మొత్తం డబ్బులు చెల్లించడం జరిగింది. సేమ్ ఇదే మాదిరి తన మనుషులతో పాటు మోకిలా ప్రాపర్టీలా నా కబ్జాలోకి వచ్చి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే మేము లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. అక్కడ సిఐ ఎస్ఐ వారు వచ్చి ఫిజికల్గా పంచనామా చేసి తన మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సేమ్ అదే మాదిరి గత కొన్ని రోజులుగా నేను తనకు సంబంధించి ఇదే విషయంలో సిసిఎస్కి అక్కడ సిటీలో పోలీస్ స్టేషన్లో చుట్టూ అటు నాకు న్యాయం కావాలని అందరి దగ్గర నేను తిరుగుతున్న సమయంలో తన వ్యక్తులతోటి సీసీ కెమెరాలు పెట్టడము, ట్రాన్స్ఫారం పెట్టడము, అవన్నీ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ లోకల్ ఉన్న ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల రైతులు నేనే పెట్టిస్తున్నానని నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఇదేంద్రా నాయన ఇదేం జరుగుతుంది, అక్కడ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చి చూస్తే ఉన్నాయి. ఇవి తీసేసి పోలీస్ స్టేషన్కి నేను ఆశ్రయిద్దామని వెళ్ళిన. కరెక్ట్గా 5వ తారీఖు 8వ అదే రోజు సునీల్ కుమార్ అహూజా వ్యక్తులు కూడా వచ్చారు. ఒకరేమో ఉమా మహేష్, రెండోది అన్వర్ అనేట ఆయన. వాళ్ళు వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నా మీద ఇచ్చారు. ఆ అన్వర్ అనేటతను మహేష్ అనే ఎవరైతే ఉన్నారో ఆ సునీల్ కుమార్ అహూజా అనేటతను పరారీలో ఉన్నాడు, దేశాలు దాటి వెళ్ళిపోయినా. ఫోన్ కలిపి మా సిఎస్ ఆఫీస్ 1 గంటలో నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 1 గంటలో అక్కడే
మీరు ఫిర్యాదు చేయడానికి మీరు వెళ్తే, కంప్లైంట్ చేయడానికి మీరు వెళ్తే న్యాయం జరుగుతుందేమో అని నేను ఫిర్యాదు ఇద్దాం వాళ్ళ మీద అని నేను వెళ్తే నా మీదనే ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. ఇదేంది అని నేను అడిగితే, లేదు నువ్వు కూడా కాంప్లీట్ నీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎంక్వైరీ చేద్దాం, పంచనామా చేద్దామని చెప్పారు. ఎటువంటి ఎంక్వైరీ ఎటువంటి, ఎందుకంటే ఇప్పటికే సునీల్ కుమార్ ఔజా ఇక్కడ లేడు, పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి పోలీసులు ఎట్లా మీ మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు, వాళ్ళు ఏమైనా మాట్లాడిపించారా, ఏం జరిగింది అసలు? సునీల్ కుమార్ అహూజా తోటి సిఐ గారు మాట్లాడి ఫోన్లో మాట్లాడారు. పరారులో ఉన్న తన మనుషులు ఎవరైతే ఉన్నారో తన మనుషులు వాళ్ళ ఫోన్కు చేసి సిఐ గారితో మాట్లాడడం జరిగింది. ఆ విషయం తనే చెప్పిన, తన ఫోన్లో నాకు మాట్లాడండి ఇట్లా విషయం అని. 1 గంటలో నా మీద ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. ఇదేందని నేను అడిగినా, లేదు ఎంక్వైరీ చేసి నువ్వు కూడా కంప్లీట్ ఎంక్వైరీ చేసి చేద్దామని చెప్పారు. వచ్చిర్రు ఇక్కడ నేను కరెక్ట్గా నిన్ననే పంచనామా చేసిర్రు. ఎస్ఐ గారు వచ్చిర్రు. ఆయన వచ్చిన తర్వాత నేను వచ్చిన నా సైడ్కి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులను పిలిచిర్రు. వాళ్ళు వచ్చిర్రు, క్లియర్గా చెప్పారు 5 సంవత్సరాల నుంచి తనే ఉన్నాడు, ఈ కొన్ని రోజుల నుంచి అవి చేస్తే తనే ఫరీదే చేయించుకుంటుండని. మేము కూడా పెద్దగా ఫోన్ చేసిన, ఏం చేస్తున్నావు ఇదా అంటే ఆయన వచ్చి చేసిండు. వేరే వాళ్ళు ఎవరో తెలియదు, ఇక్కడ లేరని పంచనామా కూడా జరిగింది. పంచనామా జరిగిన తర్వాత కూడా సిఎస్ఆర్కి నేను ఫోన్ చేయడం జరిగింది. ఏమైంది సార్, పంచనామా అయిపోయింది కదా, ఏం చేస్తారు అని, మరి ఎప్పుడు చేస్తారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అని కూడా నేను అడిగిన. ఊరికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు, దమ్ చేయకు, అది అయ్యేటప్పుడు అవుతుందిలే అని అన్నాను. నేనేం చేసిన, నేను చెప్పిన ఇక ఈ రకంగా అయితే అయ్యేటట్టు లేదు. ఇప్పుడు మాకు ప్రభుత్వం తరపు నుంచి కానీ పోలీసు డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికే సిసిఎస్లో ఫిర్యాదు చేశారు సునీల్ కుమార్ ఔజా మీద. అనేక మంది బాధితులు, ఇప్పటికే భారత్ బిల్డర్స్ బాధితులు అనేక మంది బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేసినా కూడా ఎలా పారిపోయాడు? మరి ఇప్పటికే మీరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా. సిసిఎస్లో మేము 14 తారీఖు మేము కంప్లైంట్ చేసినాం సార్. ఇప్పటి వరకు అక్కడ మాకు ఎఫ్ఐఆర్లు కాలేదు. కానీ తను మాత్రం ఏదో దేశం నుండి ఫోన్ చేస్తే మాత్రం గంటల మా మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. మాకు భయభ్రాంతులకు గురి చేసి మా దగ్గర ఉన్న పొలాలు గుంజుకోవాలని చూస్తున్నారు. ఆ సునీల్ కుమార్ అహూజాకి ఎవరు వెనకాల ఉండి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సునీల్ కుమార్ అహూజా మీద తన వెనకాల ఉన్న చిన్నది కానీ పెద్ద ఏ శక్తి తనని కాపాడుతుందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ నాలాంటి భారతీయ బిల్డర్ చాలామంది బాధితులు 700 మందిలో 42 మంది చనిపోవడం జరిగింది. వీళ్ళు బెదిరిస్తూ ఏ యాంగిల్లో పోతే బెదిరింపడం అంటే గన్నులతోటి, వాళ్ళ మనుషులతోటి. ఈ అన్వర్ అనేటోడు మన దగ్గర పనిలో జాయిన్ అయ్యి 2 నెలలు అయిందంట. వానికి ఏం తెలుసు ఇది ఏ రోజు కొన్నా ఏం చేసినా. వాడు వచ్చినప్పటి నుంచి చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎట్లా బెదిరింపులకు పాల్పడాడు? ఇప్పుడు బాధితులకు ఇప్పుడు మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీస్ ఏదో అవసరానికి తన దగ్గర ఇంట్రెస్ట్ మనం లోన్లు తీసుకున్నాం, కట్టేసినాం. మా ప్రాపర్టీ మాకు రాకపోతే ఇంకా ఏం దారి ఉంటుంది చెప్పండి? వేరే మార్గం లేదు కదా. ఎంతమందికి చెప్పుకున్నా ఏం చేసుకున్నా ఫైనల్గా తనైతే పారిపోయాడు. అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న అడ్వకేట్లను బట్టి, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లో అందరు పోలీసులు చెడ్డోళ్ళని నేను చెప్పా. చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మా మోకిలలో ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ ఫటాఫటా అయింది. ఇక్కడ మాత్రం కాలేదు. దానికి అర్థం ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తను చెప్పుడు చెప్పేవాళ్ళు, పోలీసు వాళ్ళమే అయితే బిస్కెట్ ఏం ఫెక్తూ అనేవాడు. నేను ఇది చేస్తున్నామంటే ఊరికి చదివి బిస్కెట్ నేనే వేది అనుకున్నా. కానీ అది ఈరోజు రుజువైంది. ఈరోజు ఎందుకు రుజువైందంటే ఎన్నిసార్లు పోయి రిక్వెస్ట్ చేసినా నేను బాధితుడిని. తన మీద చేయాల్సిన ఎఫ్ఐఆర్ వదిలేసి ఇప్పుడు నాలాంటి వాళ్ళే పోయి ఫిర్యాదు చేసి నా మీద ఎఫ్ఐఆర్ అయితే చాలామంది ముందుకు కూడా రావట్లేదు ఈయనతో కొట్లాడడానికి. తను చెప్తాడు అవును వాడు దొంగ లంగా అన్నీ చెప్తుండు సిఎస్ఆర్ కూడా, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం చేయట్లేదు. ఏమని ఎంక్వైరీ చేయాలి, మరి ఎటువంటి ఎంక్వైరీ చేసి నా మీద ఎఫ్ఐఆర్ చేసిండో మరి నాకు తెలియదు. మరి మీ మీద క్షణాల్లో కేసులు నమోదవుతున్నాయి, కానీ ఎంక్వైరీ అలాంటి ఏమి చేయకుండానే నా మీద ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్. మరి అంత హుటాహుటిన తనని కాపాడాల్సినంత అవసరం ఏమొస్తుంది వ్యవస్థలకు? ఇక్కడ మీ ల్యాండ్ ఎంత ఉంది, దీన్ని కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఎకరాల 3 గుంటల భూమి. ఈ రోజున్న ప్రకారం ఎంత కాదన్నా ఎకరానికి 3 కోట్లు ఉంటుంది ఇక్కడ ఎకరం. కాజేద్దాం ఇంకా అంతే కదా, వేరేది ఏముంది ఇక్కడ? నా సెల్ చేసిన అది ఉంది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. మేము అఫీషియల్ గా మీరు గతంలో చేసింది ఇదిగోండి. సో అప్పుగా తీసుకున్న డబ్బుకు మీరు చెల్లించినా కూడా, అంటే అప్పుగా తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసి 2021లో నేను చెల్లించిన. నేను మళ్ళీ తనకు రిటర్న్ ఏదైతే చెల్లించిన చెక్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఏఎస్ లీజింగ్ ఫైనాన్స్ అని, దానికి రిటర్న్ చేసిన కూడా మీకు పెడతా. అది కూడా మీరు చెప్పండి. కొడుకు ఆశీష్ కుమార్ అహూజా అని, నా డాక్యుమెంట్ వాల్యూ 16 లక్షలు పెట్టిండు. తను ఆశీష్ కుమార్ అహూజా. దయచేసి వీళ్ళని ఎందుకు ఇప్పుడు ఇంత హుటాహుటిన
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఏముంది? న్యాయం జరుగుతుందేమో అని మేము వెళ్తే మా మీద విదేశాలకు పారిపోయినా కూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు? ఎందుకంటే తను విదేశాలకు పారిపోయిండు, మన ఇండియన్ సిటిజన్షిప్ తీసేసి ఇంకొక ఏదైతే కంట్రీలో ఉందో అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నా అక్కడ కూర్చొని తను ఇక్కడ మొత్తం మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందటి నుంచి వేరే మీడియాల వాళ్ళు కూడా ఏదైతే చెప్తారో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తను మేనేజ్ చేస్తాడని అది నిజం. ఈరోజు నాకు ప్రూఫ్ అయింది, రుజువు అయింది. నా భూమిలోంచి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే తను ఏమంటాడు, మా సిఎస్ఆర్ ఏమన్నాడంటే, మరి ఇట్లా ఇంతమంది బాధితులు ఉన్నారు, 700 మంది భారత బిల్డర్స్ బాధితులు ఉన్నారు, ఇంకా వందలాది మంది అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మిగతా కింది స్థాయిలో ఉన్న బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఎట్లా మరి? ఇప్పుడు పోరాడాల్సిన తీరుతో మేము పోరాడుతున్నాం సార్. పోలీస్ స్టేషన్లో చుట్టుపోతున్నాం, మీడియా చుట్టుపోతున్నాం, పెద్ద మనుషుల దగ్గర పోతున్నాం. ఎప్పుడు మాకు న్యాయం జరుగుతుందో తెలియదు, ఏ రూపంలో న్యాయం జరుగుతుందో తెలియదు. దయచేసి మన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తనకు నేను కోరుకున్నది ఒకటే, ఇంతకుముందు ప్రభుత్వంలో నయీం తరహా ఏ రకంగా అయితే బాధితుల ప్రాపర్టీలు ఏ రకంగా అయితే వాళ్ళకి ఎట్లయితే రిటర్న్ చేసిర్రో ఈ ప్రభుత్వం కూడా తక్షణమే, ఇంకా కొంతమంది జనాలు చనిపోయి కాక ముందే తన ప్రాపర్టీలు తీసేసుకొని ఎవరి ప్రాపర్టీలు వాళ్ళకి రిటర్న్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరేం చెప్తారన్నా? ఇప్పటికే బాధితులుగా కూడా ఉన్నారు మీరు. నేను భారతీయ బిల్డర్స్లో 700 మందిలో నేను ఒకడిని. నా గిట అన్యాయం జరిగింది. ఇట్లా టీవీలలో చూసి నేను గిట బయటకు వచ్చిన. ఇంకా వందల మంది ఉన్నారు, ఇంకా వాళ్ళ గిట మీకు కలుస్తా అని చెప్పి రాళ్ళు. ఇప్పుడు నేను కూడా డబ్బులు పెట్టిన దాంట్లో నాకు అన్యాయం అయింది. ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. అందు గురించి టీవీకి వచ్చిన. గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగట్లేదు. గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. ఎంత 40 మంది చనిపోయారు ఇప్పటివరకు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు ఇంతగానో ఎందుకు ఆలోచిస్తారు అర్థమవుతలేదు. మాకు న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చినాం ఇవాళ. సో ఇది పరిస్థితి. ఇప్పటికే సునీల్ కుమార్ ఔజా విదేశాలకు పారిపోయినా తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ ఇంకా భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా సునీల్ కుమార్ ఔజా దౌర్జన్యాలకు బాధితులుగా మారి బెదిరింపులకు భయపడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందంటూ వారు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా వారు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా పోలీసుల కళ్ళు కప్పి సునీల్ కుమార్ ఆహూజా చేస్తున్నటువంటి పనులు. ప్రస్తుతం అయితే అసీజ్ ఆహూజా కూడా విదేశాలకు పారిపోయినట్టు తెలుస్తుంది. అయితే మరి బాధితులు చెప్తూ ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.